స్టిల్ వీఆర్ బ్లాక్ అండ్ వైట్. 100% అవర్ ఒపీనియన్స్, 100% అవర్ కాంప్రహెన్షన్, 100%. మనం అర్థం చేసుకునే విధానంలో, మన నిజాయితీలో, everything. ప్రాబబ్లీ మనం లాస్ట్ జనరేషన్ అనుకోవాలి నాకు తెలిసి. ఇట్ ఈస్ అ వెరీ స్కేరీ. జపాన్ లాంటి ఒక కంట్రీ డిస్ట్రాయ్ అయిపోతుంది కూడా హ్యూమన్ రిలేషన్షిప్ లేక. మోర్ కనెక్ట్ టు కంప్యూటర్. వాళ్ళు టెక్నికల్ గా వెళ్ళిపోతున్నారు ఎక్కువగా. ఈవెన్ హౌ దే ఆర్ వాచింగ్. See, today they are not connected to humans. So poga this is a very dangerous phase. Ivala, by the way, one more thing. Ivala population decrease అయిపోతుంది. Population increase అయ్యేదని బాధపడేవాళ్ళం. Today population is decreasing. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. అవును, కనండి పిల్లల్ని కనండి. అసలు కొత్త స్లోగన్ అది. అంటే ఒక జీవిత కాలంలో మనం చిన్నప్పుడు నేను చూసి ఇద్దరు కంటే వద్దనే వద్దు, అవును, ఒకరు ముద్దు అనేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు అంటే పరిస్థితి ఏంటి? దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్. ఇట్స్ అ వెరీ ఇన్ డెప్త్ ఇంటర్వ్యూ ఐఎమ్ టాకింగ్ విత్ నాగేంద్ర. థ్యాంక్ యూ. ఇవాళ హ్యూమన్ రేస్ పరిస్థితి ఏంటి నేను ఒకసారి క్వశ్చన్ చేసుకుంటా. పొద్దున వాకింగ్ లో ఇవే వింటాను, ఈ హిస్టరీ, పాలిటిక్స్, రిలేషన్షిప్స్, వీటి మీద వింటూ 1 hour అయిపోతున్నారు. బట్ రియల్లీ మనం ఇవన్నీ చూసామని ఆనందపడాలా, మనమే దాదాపుగా లాస్ట్ జనరేషన్ ఏమో బాధపడాలి నాకు అర్థం. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా రిలేషన్షిప్ అన్నది ఏదో ఒక ఫ్రెండ్షిప్, ఎన్ ఈవినింగ్, ఏ ఫిల్మ్, ఏ కాఫీ కాదు. నేను ఒక సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను అడిగాను, ఈ రిలేషన్షిప్ లో దట్ ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా అని అడిగాను. షీ వాజ్ కేటగారికల్, డేరింగ్ గా చెప్పింది తను నాకు. ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని చెప్పింది నాకు. టుడే ఫిజికల్ అనేది అంత పెద్ద సీరియస్ ఇదిగా ఎవరు తీసుకోవట్లేదు. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అంతే. ఇట్ వాస్ తప్ప అంతకంటే సీరియస్ గా తీసుకోవట్లా. ఈవెన్ ఇఫ్ యూ లవ్ సంబడి, ఇఫ్ యూ మేక్ లవ్, ఇట్స్ అన్ ఎమోషన్. మన తరం వరకు అలా చూస్తాం. అవును, బట్ అది పొగ అది లేదు. రామలేఖలు రాయడం తెలుసు మనకి. ఇప్పుడు ఎవరు రాసుకుంటున్నారు? ఎవరు లేదు. ఫార్వర్డ్స్ పెట్టేస్తారు వాట్సాప్ లో. ఫార్వర్డ్స్ అయిపోతుంది, మ్యాటర్ ఓవర్. ఒక 100 మందికి ఒకసారి పెట్టచ్చు. మనం ఒక లవ్ లెటర్ రాయాలంటే బోర్ కొడుతుంది. 2వ లెటర్ ఎన్నిసార్లు రాయాలా బాబు, జెరాక్స్ చేద్దామా అని రాసేస్తారు ఎవరికి లవ్ లెటర్. లవ్ లెటర్స్ రాయన వాడు ఎవడు ఉంటాడు? అందుకనే వెంకటేష్ చెప్పాడు సంక్రాంతిలో, అయినా చెప్పొద్దు అంటాడు. It's all, see, that's what I'm saying. This is all a beautiful, there is romance in everything. In every aspect. In every aspect of life. Romance ante man vallu పుస్తకాన్ని చదవడం కూడా ఒక రొమాన్స్. Exactly. చక్కగా కూర్చొని మంచి గాలి వస్తుంటే ఆ వెన్నెల్లో పుస్తకం చదవడం. That's also romance. Yeah, reading habit లేదు. See, romance is not about just loving a woman. It's about romancing life. ఇప్పుడు we are sitting and talking here, we are romancing the nature. So ఇవన్నీ పోతున్నాయి. Yes, లక్ష్మి గారు, మన సీనియర్ యాక్ట్రెస్ లక్ష్మి గారు ఒకరోజు సెట్ లో బాలు గారు ఉంటే, బాలు గారు ఏదో నాటి పని ఒకటి చేశారు. ఆయన అల్లరిగా ఉండేవారు కదా సెట్ లోని. ఏదో అల్లరి పని చేశారు లక్ష్మి గారి దగ్గర. చేస్తే ఆయన స్టార్ట్ లోకి వెళ్ళిపోయాక నేను అడిగాను, మీకు కోపం రాలేదా అని అడిగాను నేను లక్ష్మి గారు. అంటే ఆవిడ ఒక్క మాట, దట్ డే ఐ అండర్స్టూడ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ రొమాన్స్. ఐ రొమాన్స్ విత్ హిస్ వాయిస్. కరెక్ట్. ఏం యూసేజ్ అనుకున్నా, ఫ్యాంటాస్టిక్ అని. అలాగే మీరు ఇప్పుడు చెప్తుంటే, వి రొమాన్స్ విత్ ది నేచర్, వి రొమాన్స్ విత్ ది ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్. రొమాన్స్ డస్ నాట్ మీన్ సెక్స్ ఎట్ ఆల్. ఇట్స్ మేబీ పార్ట్ ఆఫ్ ఇట్. తర్వాత కమింగ్ టు ది పాయింట్, హౌ ఇస్ యువర్ లైఫ్ ఇన్ ది లాస్ట్ 1 year ఆఫ్టర్ యూ బోత్ ఆఫ్ యూ అగైన్స్ట్ మెనీ రెవల్యూషన్స్? ఎప్పుడు హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందంటే, ఒక దానికోసం పోరాడినప్పుడే ఒక హ్యాపీనెస్ వస్తుంది. మీరు పోరాడారు, తప్పలేదండి. తప్పదు అంట అంటే తప్పదుకి తప్పలేదుకి నిజంగా ఒక రిలేషన్షిప్ కావాలంటే 4 గోడల మధ్యన సైలెంట్ గా రిలేషన్షిప్ కానీ వెళ్ళిపోవచ్చు. దట్స్ నాట్ అ రిలేషన్షిప్. ఇట్ ఈస్ అబ్యూజ్ ఆఫ్ అ రిలేషన్షిప్. ఏదైనా భూమి గుండ్రంగా ఉందంటే వాడిని చంపేశారు. ఇలాగ ఎంతమంది పోయారంటే, రెవల్యూషన్ అనేది ఏజ్ ఓల్డ్ థింగ్. ఇది కొత్తగా రాలే, ఒక విప్లవం, ఒక తిరుగుబాటు అనేది. బట్ ఆ తిరుగుబాటు నుంచి వచ్చిన ఆ ఫ్రూట్ ఉందే, ద వాల్యూ ఆఫ్ ఇట్ ఓన్లీ ఆ టేస్ట్ పీపుల్ విల్ నో. సో ఐఎమ్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ. మీరు హ్యాపీ.
ఓకే. We both are happy. How about Pavitra Lokesh garu? Both are happy. No complaints. No from her complaint, side. no complaint. Huh? Certainly. See, it's not about romance. It's about life. Ippudu, it is, yeah, romancing ante a companionship is romance. Yes. Yes. అంతే Yes. కదా. Yes. ఒక కంపానియన్షిప్ ఎప్పుడు కావాలి? చిన్నప్పుడు క్లాస్మేట్స్, తర్వాత క్లాస్మేట్స్, తర్వాత బెడ్మేట్స్, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అది కాదు. అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ In general. ఇన్ జనరల్. In general. కానీ ఒక కంపానియన్షిప్ ఎప్పుడు కావాలంటే మైండ్ మెచ్యూర్ అన్నప్పుడు, హెల్దీ బాడీ హెల్దీ మైండ్ ఉన్నప్పుడు, స్టిల్ యూ హ్యావ్ లైఫ్ అనుకున్నప్పుడు, కుకింగ్ అ నైస్ డిష్ టుగెదర్, ట్రావెలింగ్ టుగెదర్, వాచింగ్ అ Yes. బ్యూటిఫుల్ ఫిల్మ్. Makes lot of sense. ఇవాళ ఏ సినిమా చూద్దాం అంటే సో అండ్ సినిమా, ఐ లైక్ దిస్ ఆర్ దిస్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, గోయింగ్ ఫర్ అ షాపింగ్, టాకింగ్ ఆన్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ రిలీజన్, కల్చర్. సో ఇవన్నీ కుదిరినప్పుడే దెర్ ఇస్ రొమాన్స్ ఇన్ రిలేషన్షిప్. దట్ వే వీఆర్ వెరీ హ్యాపీ. అదే మీరు ఇన్నాళ్ళకి ఒక సరి అయిన ఒడ్డుకి చేరేరేమో అని అనిపించింది సార్. బెటర్ లేట్ దెన్ నెవర్. రియలీ రియలీ. అండ్ ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ పర్సనల్లీ. వాట్ యు హ్యావ్ మిస్డ్ ఇన్ దోస్ పాస్ట్ రిలేషన్షిప్స్, మీరు ఏమి అందుకోలేకపోయారు, ఇప్పుడు పవిత్ర లోకేష్ గారితో ఏమిటి అందుకున్నారు? ఇఫ్ యు ఆర్ గివెన్ టు టెల్. See, I don't want to go much into that topic of personal things, but ఒకటి చెప్పాను కదా, బాండింగ్, బాండింగ్, ట్రస్ట్, డిపెండెన్సీ, ఇంటర్ డిపెండెన్సీ ఇస్ నాట్ డిపెండెన్సీ, ఇంటర్ డిపెండెన్సీ. అవును. ఏది చేసినా నేను ఒక్కడనే వెళ్ళి ముందుకెళ్ళి నా డెసిషన్ నేను తీసుకుని వెళ్ళాలి, అది కాదు. ఒకళ్ళని ఇది చేస్తే ఎలా ఉంటుందని అడుగుతామే, దట్ ఈస్ ది రిలేషన్షిప్. దట్ మీన్స్ ఇంటెలెక్చువల్ కాన్ఫిడెన్స్, ట్రస్ట్ ఆన్ ద అదర్ పర్సన్స్ డెసిషన్స్. ఇది కనెక్ట్ అయినప్పుడు లైఫ్ లాంగ్ కనెక్ట్ అవుతుంది. నేను కృష్ణ గారిలో, మదర్లో, విజయమ్మ గారిలో చూశాను. ఐ సీన్ అదర్ ఫ్యూ కపుల్స్. విజయ నిర్మల్ గారు ఇస్ ఎంటైర్లీ ఎ డిఫరెంట్ పర్సనాలిటీస్ సార్. ఐ నో హెర్ పర్సనల్లీ. మీ మదర్ గానే కాదు, ఆవిడ ఒక డైరెక్టర్ గా, ఆవిడ ఒక పెద్ద ఆర్టిస్ట్ నాకు బాగా తెలుసు కదా. షీఈస్ ఎ డిఫరెంట్ పర్సనాలిటీ. ఎందుకంటే ఆవిడ తన ఓన్ పొటెన్షియల్ తో ఒక స్పియర్ ని క్రియేట్ చేశారు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎవ్రీ లేడీ. మళ్ళీ ఆమె ఒక్కతే గొప్పతే నేను చెప్పను. ఆమె ఎంత డిఫరెంటో కృష్ణ గారు కూడా అంతే డిఫరెంట్. ఈ రెండు డిఫరెంట్ పర్సనాలిటీస్ కలిసి వాళ్ళ డిఫరెన్సెస్ డిజాల్వ్ చేసి ఒకటయ్యారే, అదే విజయకృష్ణ. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ దట్ లవ్. Yes, that agree. అంటే నేను కృష్ణ గారి కంపారిజన్ లో మాట్లాడలేదు. సారీ, నేను కృష్ణ గారి కంపారిజన్ లో మాట్లాడలేదు. నేను మాట్లాడింది మనం పవిత్ర లోకేష్ గారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు షీఈ్ ఎంటైర్లీ ఏ డిఫరెంట్ పర్సనాలిటీ. విజయ నిర్మల్ గారితో కంపేర్ చేయడం ఎవరినైనా కష్టం. ఎందుకంటే మనం ఇండస్ట్రీలో చూసినా కూడా షీ డైరెక్టెడ్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, వరల్డ్ రికార్డ్, గిన్నీస్ బుక్, అండ్ ఎన్ని సినిమాలు, పెద్ద హిట్లు సినిమాల్లో హీరోయిన్. షీఈ్ మేనేజ్మెంట్ స్కిల్స్ లో షీఈ్ మల్టీఫాసెటెడ్ పర్సనాలిటీ. కరెక్ట్ చెప్పాలంటే, కాకపోతే ఏంటంటే ఆమె బ్యాలెన్స్ చేసిన విధానం, ఇటు ఆమె ప్రొఫెషనల్ లైఫ్, ఇటు ఆమె మ్యారీడ్ లైఫ్, ఇటు ఫ్యామిలీ లైఫ్, ఇంతమంది జాయింట్ ఫ్యామిలీతో, ఇటు మహేష్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో బ్యాలెన్స్. సో ఇవన్నీ కూడా ఒక వ్యక్తి వల్ల కాదు అంటున్నాను నేను. అవునండి, ఇద్దరు ఉండాలి. ఇట్ టేక్స్ టూ అన్నాడు. అదే ఇట్ టేక్స్ టూ. ఇద్దరు. అదే కృష్ణ గారు, ఇంద్రమదేవి గారు దేవత. అందుకనే స్ఫూర్తివనం ఆమె పేరు పెట్టాను, ఘట్టమనేని ఇంద్రమదేవి స్ఫూర్తివనం. అంటే ఐ వాంట్, ఇప్పుడు చాలా మంది ఎందుకు పెట్టారండి విజయమ్మ గారు మందిరం కట్టారు, బట్ ఐ రెవర్ హర్ ఆల్సో. వీళ్ళందరూ కలిస్తేనే ఒక హిస్టరీ తయారైంది అని నేను అనుకుంటాను. కరెక్ట్. కృష్ణ గారు బాగున్నారంటే ఖచ్చితంగా ఇంద్రమదేవి గారు, విజయమ్మ గారు చుట్టూ అందరూ కలిస్తేనే బాగున్నారు. అందరూ కాంట్రిబ్యూట్ చేస్తారండి. ఇట్ ఇస్ ఆల్ అంటే ఒక్క విధానం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.